తీవ్ర కరువును ఎదుర్కొంటున్న మహారాష్ట్రలో మేఘమథనం చేపట్టాలని ఆ రాష్ట్ర సర్కార్ భావిస్తోంది. ఈసారి కూడా వర్షాలు సరిగా పడకపోతే వచ్చే ఏడాది వేసవిలో కృత్రిమ వర్షాలకు ప్లాన్ చేస్తోంది. దీనికోసం చైనా ఉపయోగిస్తున్న క్లౌడ్ సీడింగ్ టెక్నాలజీని ఉపయోగించుకునేందుకు సిద్ధమైంది. మహారాష్ట్రలో కరువును పారద్రోలేందుకు అవసరమైతే కృత్రిమ వర్షాల కోసం ప్రయత్నించాలని ఆ రాష్ట్ర సర్కార్ నిర్ణయించింది. కరువు ప్రభావిత మహారాష్ట్రలో చైనా క్లౌడ్ సీడింగ్ టెక్నాలజీని ఉపయోగించి ప్రేరేపిత వర్షాలు కురిపించేందుకు నిర్ణయం తీసుకుంది. దీనిపై భారత్ చైనా మధ్య చర్చలు జరుగుతున్నాయి. బీజింగ్, షాంఘై, తూర్పు చైనాలోని అన్ఘుయ్ ప్రావిన్స్ కు చెందిన అధికారులు, శాస్త్రవేత్తల బృందం ఈ మధ్యే మహారాష్ట్రలో పర్యటించింది. గత 2 ఏళ్లుగా అక్కడ ఉన్న కరువు పరిస్థితుల్ని నిశితంగా గమనించింది. 1958 నుంచి క్లౌడ్ సీడింగ్ టెక్నాలజీని విజయవంతంగా వాడుకుంటోంది చైనా. ప్రస్తుతం ఇది అన్నింటికన్నా అడ్వాన్స్డ్ సిస్టమ్. సిల్వర్ అయోడైడ్ తో పాటు ఇతర రసాయనాలను రాకెట్ల ద్వారా మేఘాలపై చల్లడంతో మేఘాలు చల్లబడి వర్షాలు కురుస్తాయి. ఈ టెక్నాలజీ గురించి చైనీస్ ఎక్స్పర్ట్స్ భారత వాతావరణ శాఖలోని సిబ్బందికి శిక్షణనివ్వనున్నారు. సీడ్ క్లౌడింగ్ గురించిన ప్రొసీజర్, ఉపయోగించే విధానంపై ట్రైనింగ్ ఇస్తారు. మరాఠ్వాడా ప్రాంతాన్ని కరువు బారి నుంచి బయటపడేసేందుకు మేఘమథనం ప్రక్రియను పరిశీలిస్తోంది మహారాష్ట్ర ప్రభుత్వం. దీనిపై షాంఘైకి చెందిన అత్యున్నత అధికారి ఒకరితో మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ సమావేశమై చర్చలు జరిపారు. అవసరమైతే 2017 ఎండాకాలంలో ప్రేరేపిత వర్షాల ప్రక్రియ చేపట్టే అవకాశం ఉందని మహారాష్ట్ర అధికారిక వర్గాల సమాచారం.